ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగు చేయనుగాక. యోబు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనములో సెలవిస్తుంది, అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఇద్దరు గురించి ఈ యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. మొట్టమొదటిగా దీనులు అంటే మనుషుల ద్వారా ప్రియమైన బిడ్డలారా తక్కువ చూపు చూడబడేవారు. రెండవది మనుషుల ద్వారా దుఃఖపరచబడేవారు అనేటువంటి ఇద్దరిని గురించి మనం చదువుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ దీనులను మనుషుల ద్వారా ప్రియమైన బిడ్డలారా తక్కువ చూపు చూడబడుతున్న వారిని, మనుషుల ద్వారా తక్కువ అంచు వేయబడిన వారిని, మనుషుల ద్వారా వీరు దేనికి ఉపయోగపడరు అని చెప్పి మనుషుల ద్వారా విసర్జించబడిన వారే దీనులు. అలాంటి దీనులను ఆయన ఏం చేస్తారంటే పిల్లరా, ఆయన హెచ్చించే దేవుడిగా ఉంటున్నాడు. ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఆయన ఉంచేటువంటి దేవుడు. దుఃఖపడు వారిని క్షేమ స్థితిని వారికి ఇవ్వడానికి ఆయన లేవనెత్తేటువంటి దేవుడు. ప్రియమైన దేవులారా, ఈ యొక్క వచనము దావీదు యొక్క జీవితంలో 100% దేవుడు నెరవేర్చాడండి. ఎందుకంటే దావీదు తన యొక్క ఇంటి వారిలందరిలో ఆయన తక్కువ చూపు చూడబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కన్న తండ్రి ద్వారా మరువబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ప్రియమైన దేవులారా, మనము గమనించినట్లయితే దావీదు తన యొక్క అన్నల ద్వారా కూడా ఆయన తక్కువ చూపు చూడబడ్డాడు. ప్రియమైన దేవులారా, అతడు ఉపయోగం లేనివాడు అనేటువంటి తలంపు ఆ ఇంటి వారందరికీ కూడా దావీదు గురించి ఉన్నది. కాబట్టి సమూయేలు ప్రవక్త యెష్షయి ఇంటికి వచ్చినప్పుడు అందరిని పిలిపించినటువంటి తండ్రి దావీదుని పిలిపించలేదు. ఎందుకంటే దావీదుని గురించి ఒక తక్కువ చూపు తన తండ్రికి ఉన్నది. అతడు దేనికి ఉపయోగపడడు, అసలు అతడు వచ్చి ఏం చేయగలడు అనేటువంటి ఉద్దేశంలోనే దావీదును వదిలిపెట్టాడు. ప్రియమైన దేవులారా, మనుషులు మర్చిపోయినా కూడా, కన్న తండ్రి మర్చిపోయినా కూడా దేవుడు దావీదుని మర్చిపోలేదు. ప్రియమైన దేవులారా, మనుషుల ద్వారా దీన పరిస్థితికి త్రోసివేయబడినటువంటి దావీదును దేవుడు ఉన్నత స్థలంలో ఉంచాడు. ప్రియమైన దేవులారా, అనేక సందర్భాల్లో దుఃఖపడుతున్నటువంటి దావీదును క్షేమ స్థితికి దేవుడు లేవనెత్తాడు. ప్రియమైన దేవులారా, మీరు మనుషుల ద్వారా దుఃఖపరచబడుతున్నారా? మీ జీవితంలో మనుషుల ద్వారా తక్కువ చూపు చూడబడుతున్నారేమో. ప్రియమైన దేవులారా, ఏ స్థలములో అయితే మీరు మనుషుల ద్వారా దీన పరిస్థితికి మీరు త్రోసివేయబడ్డారో, ఏ మనుషుల ద్వారా మీరు దుఃఖపరచబడ్డారో ఆ స్థలములలో ఆ మనుషులకు ముందుగా దేవుడు మీకు క్షేమ స్థితిని దయచేస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన దేవులారా, తన అన్నలు ఒకప్పట్లో దావీదు మా సహోదరుడు అని చెప్పి చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడి ఉంటారు. కానీ భవిష్యత్తులో ఆయన సమస్త ఇశ్రాయేలుకి రాజుగా హెచ్చించబడినప్పుడు ప్రియులారా, దావీదు ఈ యొక్క దేశాన్ని పరిపాలన చేసే దావీదు మా సహోదరుడు, మా తమ్ముడని చెప్పి, మా కుమారుడు అని చెప్పి, మా బంధువు అని చెప్పి అక్కడున్న మనుషులందరూ కూడా దావీదుని గురించి గొప్పగా చెప్పుకునేటువంటి పరిస్థితిని దావీదుకు దేవుడు దయచేశాడు. ప్రియమైన దేవులారా, దీనుడైన దావీదుని దేవుడు ఉన్నత స్థలములలో ఆయన హెచ్చించాడు. ప్రియమైన దేవులారా, దుఃఖించినటువంటి దావీదును దేవుడు క్షేమ పరిస్థితికి దేవుడు లేవనెత్తాడు. ప్రియమైన దేవులారా, దావీదు యొక్క జీవితంలో ఈ వాక్యాన్ని దేవుడు నెరవేర్చాడు. ఈరోజు ఈ మాట వింటున్నటువంటి నీ జీవితంలో కూడా దేవుడు ఈ యొక్క వాక్యాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మీరు ఏ స్థలంలో మీరు దుఃఖపరచబడుతున్నారు, మీరు ఏ స్థలంలో ఎవరి ద్వారా మీరు తక్కువ చూపు చూడబడుతున్నారేమో ఆ స్థలంలో నిన్ను హెచ్చించే దేవుడు నీతో ఉన్నాడు. నిన్ను హెచ్చిస్తాడు, నేను క్షేమస్థితికి ఖచ్చితంగా నేను లేవనెత్తుతాడని చెప్పి ఈ వచనము నీతో ఈ యొక్క ఉదయకాల సమయాన్ని మాట్లాడుతుంది. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి స్తోత్రం తండ్రి, మీరు దీనులను అయ్యా దుఃఖించువారని తండ్రి హెచ్చించేటువంటి దేవుడు అయ్యా. స్తోత్రం, క్షేమస్థితికి వారిని లేవనెత్తేటువంటి దేవుడు తండ్రి.
అయ్యా, ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు జీవితంలో వారు దేనిని గురించి దుఃఖిస్తున్నారో తండ్రి, అయ్యా స్తోత్రం, వారి దుఃఖానంతా మార్చి వారిని హెచ్చించి వారి క్షేమ స్థితిని వారికి మళ్ళీ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్యం తండ్రి మీ బిడ్డలకు జీవితంలో 100% నెరవేరునుగా కానీ ప్రార్థిస్తున్నాను. అయ్యా స్తోత్రం, ఈ రోజంతా కూడా మా సహోదరి చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడును ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.